నేత మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావుకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఈ రోజు సాయంత్రంలోగా నిన్ను లేపేస్తామంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి మరీ బెదిరించడం ఇప్పుడు సర్వత్రా కలకలం రేపుతోంది. తాను మధ్యప్రదేశ్కు చెందిన మావోయిస్ట్ అని చెప్పుకున్న ఓ వ్యక్తి ఇంటర్నేషనల్ నెంబర్ +912143352974 నుంచి కాల్ వచ్చినట్టు తెలుస్తోంది. బెదిరించటమే కాదు, దమ్ముంటే కాపాడుకోండి అంటూ సవాలు కూడా విసరడం ప్రస్తుతం ఆందోళనకర వాతావరణాన్ని సృష్టించింది. మేడ్చల్ జిల్లాలోని దమ్మాయిగూడలో ఒక ప్రైవేట్ పాఠశాలలో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ రఘునందన్ రావు పాల్గొనగా అదే సమయంలో ఈ బెదిరింపు కాల్ రావటం గమనార్హం. అయితే ఆయన పర్సనల్ అసిస్టెంట్ ఈ ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడారు. వెంటనే అప్రమత్తమైన రఘునందన్ రావు ఈ విషయాన్ని రాష్ట్ర డీజీపీ సంగారెడ్డి జిల్లా ఎస్పీకి తెలియజేశారు. గతంలో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు కూడా తరచూ తీవ్రవాదుల నుంచి ఇలాంటి బెదిరింపు కాల్సే వస్తుండేవి. ఇప్పుడు తాజాగా ఎంపీ రఘునందన్ రావుకు రావటం సంచలనంగా మారింది. అయితే ఎంపీకి వచ్చిన బెదిరింపు కాల్ను పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. కాల్ వచ్చిన నెంబర్ ఎక్కడిది, ఆ మాట్లాడిన వ్యక్తి ఎవరు, ఎందుకు ఇలా బెదిరించాడు, దీని వెనక ఎవరెవరున్నారు, ఫోన్ చేసి బెదిరించడానికి కారణం ఏంటి అన్న వివరాలపై నిఘా వర్గాలు, సైబర్ క్రైమ్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి బెదిరింపులకు పాల్పడిన వారిని ఆచూకీని గుర్తించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. మరోవైపు ఈ బెదిరింపు కాల్ రావడానికి కొన్ని రోజుల ముందే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మావోయిస్టుల ఏరువేతకు చేపట్టిన ఆపరేషన్ కగార్ వర్షాకాలంలోనూ కొనసాగుతుందని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ ఆపరేషన్లు ఆగబోవని స్పష్టం చేశారు. ఆ ప్రకటన చేసిన కొన్ని రోజుల తర్వాతే బీజేపీ ఎంపీకి మావోయిస్టుల పేరుతో బెదిరింపు కాల్ రావటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మావోయిస్టులు సాధారణంగా ప్రభుత్వ విధానాలపై తమ వ్యతిరేకతను ఈ తరహా బెదిరింపులు, దాడుల ద్వారా వ్యక్తం చేస్తూ ఉంటారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ బెదిరింపు కాల్ను పోలీసులు అత్యంత సీరియస్ గా పరిగణిస్తున్నారు. ఇది ఏదైనా పెద్ద కుట్రలో భాగమా లేక భయపెట్టే ప్రయత్నమా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.